హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య తన గదిలోకి వెళ్ళిపోతాడు. సుధాకర్ అందరి వైపు చూసి, మీరంతా మా ఇంటికి వెళ్ళండి, ఆదిత్యతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఆ తర్వాత ఇద్దరం కలిసి అక్కడికి వస్తాము అని చెప్పి ఆదిత్య గదిలోకి వెళ్తాడు సుధాకర్. ఆదిత్య తన ఫోన్లో వచ్చిన మెసేజ్లకు రిప్లై ఇస్తూ తన బెడ్ మీద కూర్చుని ఉంటాడు. అప్పుడే సుధాకర్ ఆదిత్య గదిలోకి వచ్చి, ఆదిత్య, నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా? నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పాడు. ఆదిత్య సుధాకర్ వైపు చూసి, విషయం ఏంటో చెప్పన్నయ్యా అని అంటాడు. విషయం చెప్పే ముందు గది తలుపులను క్లోజ్ చేసి ఆదిత్య దగ్గరికి వచ్చి నిలబడతాడు సుధాకర్. ఆదిత్య వైపే చూస్తూ, నేను ఇప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా నా మాట విను అంటూ సుధాకర్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ 6 ఆడపిల్లలు ఇంత సాహసం చేసింది నా కోసమే. నన్ను ఆ కామినీ పిచాచి చెర నుండి కాపాడేందుకే ఆ 6 ఆడపిల్లలు ఈ పని చేశారు. ఆదిత్య తన ఫోన్ని పక్కన పెట్టి సుధాకర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. సుధాకర్ ధైర్యం తెచ్చుకొని తనకు కామినికి మధ్య గల సంబంధం మొత్తం పూసగుచ్చినట్లు ఆదిత్యకి చెప్పాడు. ఆదిత్య సుధాకర్ వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పడానికి 3 ఏళ్ళు పట్టిందా అన్నయ్య అని సుధాకర్ వైపు చూస్తూ, నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పి ఉంటే నువ్వు ఇంత నరకం అనుభవించకుండా నిన్ను, మన ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి నేను ట్రై చేసేవాడినే కదా అన్నయ్య. పోనీలే, ఇప్పటికైనా నాకు నిజం చెప్పావు అని చిన్నగా నవ్వుతాడు ఆదిత్య. నీ మరదళ్ళు మధు, కృష్ణ, సంధ్య, నీ చెల్లెళ్ళు లావణ్య, మీనాక్షి కలిసి మాకెవరికి నీ విషయం తెలియకుండా నిన్ను ఆ కామిని నుండి కాపాడే ప్రయత్నం చేశారు. అంటే అన్నయ్య, నీకు గాని మన ఇంటి ఆడపిల్లలకు గాని నాపై నమ్మకం లేనట్లే కదా అన్నయ్య అని బాధగా అంటాడు ఆదిత్య. సుధాకర్ ఆదిత్య వైపు చూసి, నమ్మకం లేక కాదు ఆదిత్య, నువ్వంటే మాకు గౌరవంతో కూడిన అభిమానం. నిజం చెప్తున్నాను కదా ఆదిత్య, తాతయ్య నాయనమ్మ చనిపోయిన తర్వాత మన అనుకున్న వాళ్లే మనకు వెన్నుపోటు పొడవాలని చూస్తే నువ్వు తెలివిగా వాళ్లను మట్టు పెట్టావు. అన్ని వైపుల నుండి మన శత్రువులు మన కుటుంబాన్ని నాశనం చేయాలని చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఆ సమయంలోనే నువ్వు మన కుటుంబానికి డాలుగా నిలబడ్డావు. 22 ఏళ్ల వయసుకే మన కుటుంబ బాధ్యతలను భుజాల మీద మోస్తూ ఈ కుటుంబానికి నువ్వు చాలానే చేశావు ఆదిత్య. నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు. నీ మనసు చాలా మంచిది ఆదిత్య. అందుకే దేవుడు మధు లాంటి మంచి అమ్మాయిని నీకు జీవిత భాగస్వామిగా పంపించాడు. మన కుటుంబానికి ఎటువంటి ఆపద రాకుండా ఎప్పుడూ మా గురించే నువ్వు ఆలోచిస్తుంటావు. నీలాంటి వాడు నాకు తమ్ముడిగా దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ నేను మాత్రం అర్థం లేని కోపంతో కళ్ళు మూసుకుపోయి నాకు తెలియకుండానే చాలా తప్పులు చేశాను. దానికి ఫలితమే ఈ 3 ఏళ్ల నరకం. నేను తెలియకుండానే ఊబిలో అడుగుపెట్టాను. నాకు తెలిసేసరికి ఆ ఊబిలో నేను పూర్తిగా కూరుకుపోయాను. నేను చేస్తున్న నీచమైన పనులు నీకు తెలిస్తే నువ్వు నన్ను అసహించుకుంటావని, నీ నుండి నన్ను దూరం పెడతావని భయపడిపోయాను. ఆ భయంతోనే నీకు నా విషయాలు ఏవి చెప్పలేదు. అంతేకాదు ఆదిత్య, మన ఇంటి పరువు, మన ఇంటి ఆడపిల్లల జీవితాలు ఆ కామిని చేతుల్లో పడి నాశనం కాకుండా ఈ 6 కాపాడారు అని ఆదిత్యతో అంటాడు సుధాకర్. ఆదిత్య సుధాకర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. సుధాకర్ సరోజ పూజల సంగతి కూడా ఆదిత్యకి చెప్పాడు. అందుకేనా మధు నా దగ్గర ఈ విషయాలన్నీ దాచింది అని అనుకుంటాడు ఆదిత్య. అయినా మధు చేసింది తప్పే, తన ప్రాణాలను రిస్కులో పెట్టింది. నేనెంత చెప్తున్నా
ఈ మధుకి అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా ఆ కామినీ చాప్టర్ని క్లోజ్ చేద్దామని డిసైడ్ అయ్యింది ఈ తింగర్ది అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య. సుధాకర్ ఆదిత్య వైపు చూసి, నన్ను క్షమించు ఆదిత్య, కానీ ఇందులో ఈ 6 ఆడపిల్లల తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో భార్గవి మధుని సహాయం అడిగి ఉంటుంది. నేను చేసిన ఏదో పనులు అందరికీ తెలిస్తే నన్ను ఎక్కడ అందరూ అసహించుకుంటారనే భయంతోనే భార్గవి ఈ విషయాలను ఎవరికీ చెప్పవద్దని ఈ 6 దగ్గర మాట తీసుకుని ఉంటుంది. ఇందులో ఈ 6 తప్పు ఏమీ లేదు ఆదిత్య, తప్పంతా నాదే. నన్ను క్షమించు ఆదిత్య, నువ్వు మధు మీద కోపగించుకోవద్దు అని అంటాడు సుధాకర్. ఆదిత్య చిన్నగా నవ్వి, అదేమీ లేదులే అన్నయ్య, ఇప్పటికైనా ఏది మంచో ఏది చెడో నువ్వు గ్రహిస్తే అంతే చాలు. ఇక లైఫ్లో ఆనందంగా ముందుకు నడువు. సరే, ఇక పద, మనం కూడా బయటకు వెళ్దాము అని చెప్పి సుధాకర్ ఆదిత్య గది నుండి బయటకు వస్తారు. ఆదిత్య కోసమే విజయ్, విక్రమ్, రుద్ర, భాస్కర్, రాజా, చంద్ర ఏ ఒక్కరు ఎక్కడికి వెళ్లకుండా అందరూ అక్కడే కూర్చొని ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆదిత్య అందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, అందరం కలిసి టిఫిన్ చేద్దాం పదండి అని చెప్పాడు. అందరూ రామయ్య ఇంటికి చేరుకుంటారు. మధు తన భర్తకు ఎంతో ఇష్టమని పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది. మీనాక్షి టిఫిన్ చేసినట్లుగా అక్కడ చెప్పమని మీనాక్షికి చెప్పింది మధు. పెద్దవాళ్ళందరూ అప్పటికే టిఫిన్లు తినేసి హాల్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆదిత్య, విజయ్, విక్రమ్, రుద్ర, రాజా, సుధాకర్, చంద్ర అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. మీనాక్షి, లావణ్య, సంధ్య రాజా వైపు గుర్రున చూస్తూ రాజాకు గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతారు ఈ ముగ్గురు. మీనాక్షి, లావణ్య అందరికీ ప్లేట్లలో పెసరట్టు ఉప్మాను పెట్టారు. అన్నయ్య, మొదటిసారి పెసరట్టు ఉప్మా చేశాను, రుచి చూడవా అని ఆదిత్య ప్లేట్లో కూడా పెసరట్టు ఉప్మాను పెట్టింది మీనాక్షి. ఆదిత్య చిన్న ముక్క నోట్లో పెట్టుకోగానే అది మధునే తన కోసమే ఈ పెసరట్టు ఉప్మాను చేసిందని గ్రహించిన ఆదిత్య, ఈ పెసరట్టు ఉప్మా ఎవరు చేశారు మీనాక్షి అని అడుగుతాడు. మీనాక్షి ఏమాత్రం తడబడకుండా, నేనే చేశాను అన్నయ్య అని నవ్వుతూ చెప్పింది. ఆ మాట విన్న విక్రమ్ ఎంతో సంతోషంగా, అబ్బా, ఇంత టేస్టీగా నా మీనాక్షి పెసరట్టు ఉప్మా చేస్తుందా అని హ్యాపీగా తినడం మొదలుపెట్టాడు. భాస్కర్ కూడా మీనాక్షి వైపు చూసి, ఇంత టేస్టీగా నువ్వు పెసరట్టు ఉప్మా చేయడం ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు మ్యాగీ తప్ప మరొకటి చేయడం చేత కాదు కదే అని ఆశ్చర్యపోతూ ఒక ముక్క నోట్లో పెట్టుకుంటాడు భాస్కర్. నిజంగానే పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉంది అని అంటాడు భాస్కర్. విజయ్ కూడా మీనాక్షి వైపు చూస్తూ ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు. విజయ్కి అప్పుడే అర్థమైపోయింది ఇది మధు చేతి టిఫిన్ అని. ఆదిత్య మీనాక్షి వైపు చూసి, పెసరట్టు ఉప్మాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పమ్మా మీనాక్షి అని నెమ్మదిగా అడుగుతాడు. అక్కడున్న మీనాక్షికి, సంజయ్కి, లావణ్యకి, కృష్ణకి పెసరట్టు ఉప్మా తినడమే తప్ప దానిని దేంతో తయారు చేస్తారో వాళ్లకు తెలియదు. మీనాక్షి నీళ్లు నములుతూ భార్గవి వైపు చూసింది. డైనింగ్ టేబుల్ దగ్గర మధు ఉంటే ఆదిత్యకి అనుమానం వస్తుందని మధు వంటగదిలోని తలుపు దగ్గర నిలబడి ఇదంతా చూస్తోంది. భార్గవి, వసుధ ఇద్దరూ ఒక పక్క తమ తలలను కొట్టుకుంటూ సైగలతో మీనాక్షికి పెసలు, కొద్దిగా బియ్యం ఇందులోకి వాడే ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నా మీనాక్షికి అర్థం కాక పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కారం అని నవ్వుతూ చెప్పేసింది. విక్రమ్ అలా నోరు తెరిచి మీనాక్షి వైపు చూస్తూ, అయితే దీనికి వంట చేయడం చేత కాదా అని అనుకుంటూ నీరు కారిపోతాడు విక్రమ్. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ మీనాక్షి వైపు చూసి వెంటనే తన చూపును మధు వైపుకు తిప్పుతాడు. మధు తన కళ్ళతోనే, ప్లీజ్ బావా, కాఫీ ఎలానో
తాగలేదు, టిఫిన్ అయినా తిను బావా అని తన కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది మధు. ఆదిత్య మధు కళ్ళ ముందే తన ప్లేట్ని పక్కన పెట్టి తాను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకి వెళ్ళిపోతాడు. పెసరట్ ఉప్మా చాలా టేస్టీగా ఉండడం వల్ల రాజా ఇంకొకటి వేయండి, నాకు ఇంకొకటి వేయండి అని ఏకంగా 4 అట్లను తింటాడు. ఉన్నట్లుండి రాజా పొట్టలో సౌండ్లు రావడం స్టార్ట్ అయినాయి. అందరూ రాజా వైపే చూశారు. రాజా చిన్నగా నవ్వుతూ, ఆత్రం కొద్దీ ఎక్కువ తిన్నాను కదా, అందుకే పొట్టలో తిప్పుతోంది, ఇప్పుడే వస్తాను అని అంటూ బాత్రూమ్ వైపుకు పరుగు తీస్తాడు రాజా. మీనాక్షి, లావణ్య, సంజ హైఫై ఇచ్చుకుంటూ, లేదంటే మాతోనే పెట్టుకుంటాడా ఈ ఎదవ, ఈ రోజంతా బాత్రూంలోనే పడి ఉంటాడు, బతుకుంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాంలే అని చిన్నగా నవ్వుకుంటారు ఈ ముగ్గురు. సుధాకర్ ఎంతో ప్రేమగా భార్గవి వైపు చూస్తూ, నీతో మాట్లాడాలి, త్వరగా టిఫిన్ తిని మన గదిలోకి వచ్చేస్తావు కదా, ఆ పని ఈ పని అంటూ రావడం మర్చిపోవద్దు, త్వరగా మన గదిలోకి రావే అని నెమ్మదిగా చెప్పాడు సుధాకర్. భార్గవి చిన్నగా నవ్వుకుంటుంది. భాస్కర్ కూడా కృష్ణ మీద చాలా కోపంగా ఉండడంతో కృష్ణ వైపు చూడనైనా చూడడు భాస్కర్. భారతి, తులసి, రామయ్య, నాగేంద్ర, ఆంజనేయులు అందరూ హాల్లో కూర్చొని ఉంటే రామయ్య పక్కకు వెళ్ళి కూర్చొని, పెదనాన్న ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు ఆదిత్య. నాకేంట్రా గుండ్రా ఎలా ఉన్నా, మీకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నా ఆరోగ్యానికి ఏ డోకా లేదు అని నవ్వుతూ చెప్తాడు రామయ్య. నాగేంద్ర రామయ్య వైపు చూసి, అన్నయ్య ముందు విషయం చెప్పండి అని సైగ చేశాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఆదిత్య, రేపు నువ్వు నీ భార్య పొద్దున్నే నిద్రలేచి మంగళ స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉండండి. మనం మన ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి అందరం కలిసి వెళ్తున్నాము. అక్కడ నువ్వు నీ భార్య కలిసి పొంగలి వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. సరే పెదనాన్న, మీరు ఎలా చెప్తే అలానే చేద్దాము. నాకు బయట చిన్న పని ఉంది, నేను వెళ్ళి భోజనం టయానికి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు ఆదిత్య. రామయ్యతో, నాగేంద్రతో, ఆంజనేయులతో మరో 10 నిమిషాలు మాట్లాడి అక్కడి నుండి ఆదిత్య బయటకు వెళ్ళిపోతాడు. వెంటనే ఆదిత్య వెనకాలే విజయ్, రుద్ర, విక్రమ్, భాస్కర్ బయటకి వెళ్ళిపోతారు. మధు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్ కూడా తినకుండా బయటకి వెళ్ళిపోయాడని బాధతో తాను కూడా టిఫిన్ తినకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చంద్ర తన ఫోన్ నుండి రాజ్యానికి ఫోన్ చేస్తాడు. రాజ్యం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే సరోజకు ఫోన్ చేస్తాడు చంద్ర. సరోజ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా చంద్ర అని అంటుంది. ఏ సరోజ, రాజ్యం పిన్ని నీ పక్కనే ఉందా? ఉంటే రాజ్యం పిన్నికి ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి అని అంటాడు చంద్ర. సరోజ పక్కనే ఉన్న రాజ్యానికి ఫోన్ ఇస్తుంది. రాజ్యంతో 10 నిమిషాలు మాట్లాడతాడు చంద్ర. మధ్యాహ్నం భోజనాల సమయానికి రామయ్య ఇంటికి అందరూ చేరుకుంటారు. ఆదిత్య ఇంట్లోకి రావడమే తన కళ్ళు మధు కోసం వెతికాయి. మధు ఎక్కడా కనిపించలేదు. అందరూ భోజనాలకు కూర్చుంటారు. ఎప్పటిలాగానే భార్గవి, కృష్ణ అందరికీ అన్నం వడ్డిస్తున్నారు. నాగేంద్ర అందరి వైపు చూసి, భార్గవి మధు ఎక్కడమ్మా అని అడుగుతాడు. సంజ నాగేంద్ర వైపు చూసి, మావయ్య మధుకి ఒంట్లో బాగోలేదు, అందుకే పొద్దున టిఫిన్ కూడా తినలేదు, పాపం తన గదిలోనే పడుకొని ఉంది, ఇప్పుడు భోజనానికి కూడా ఇక్కడికి రాలేను అని చెప్పింది, పొద్దుటి నుంచి ఏమే గాని తినలేదు మన మధు అనగానే నాగేంద్ర కంగారుగా, అయ్యో అదేంటమ్మా, మధుకి ఒంట్లో బాగోలేకపోతే నేను అడిగేంత వరకు నాకు చెప్పరా ఏంటి అని భోజనం ప్లేటు ముందు నుంచి లేవబోతాడు నాగేంద్ర. ఆదిత్య వెంటనే లేచి, నాన్న నేను మధుకి భోజనం పట్టుకెళ్తాను, మీరు ప్రశాంతంగా భోజనం చేయండి, మధు పరిస్థితిని చూసి అంతగా బాగోలేకపోతే డాక్టర్ని పిలిపిస్తాను అని ఆదిత్య అంటాడు. వెంటనే నాగేంద్ర, అమ్మ భార్గవి, ఆదిత్యకి మధుకి ఇద్దరికి భోజనం క్యారియర్ కట్టి ఇవ్వమ్మా, ఆదిత్య మన ఇంటికి వెళ్తాడు అని చెప్పాడు. ఆదిత్య క్యారియర్ తీసుకుని ఇంటికి కొంచెం కంగారుగానే వెళ్తాడు. ఇంటి దగ్గర ఉన్న మధుకి
ఆదిత్య వాళ్ళు వచ్చేశారన్న సంగతే తెలియదు. అక్కడ మన మధు సరదాగా అక్కడ ఉన్న పనివాళ్ల పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఆ పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతూ నవ్వుతూ మధు ఆదిత్య కంట పడుతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.